300 కోట్లు పిల్లాయి పన్నాడు, అది పక్కకే పెట్టిండు. ఇల్లు లేవు పేదోళ్లకు, ఏందైనా మాటలు చెప్తే ఎన్నికలప్పుడు అది మాటలు చెప్పి వస్తున్నాడు. అందుకని ఎక్కువ చెప్పకుండా ఏ ఊర్లో కూడా ఇంకా 7 కాన్స్టిట్యున్సీలు అంటే దాదాపు 2000 ఊర్లు ఉంటాయి. కానీ చిట్యాల మండలం గుండ్రాంపల్లి మీ అందరికి కలవాలని రావడం జరిగింది. అంతంటే మండలం గుండ్రాంపల్లి, వెల్లుమినేడు, ఆ తర్వాత ఇప్పుడు పెద్దకాపర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మాజీ సర్పంచ్ రేణుక గారు, విశ్వారెడ్డి గారు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారు, గోల్పల్లి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇతర నాయకులందరూ ప్రజలారా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. నాలాంటి వారు పదవి త్యాగం చేసినాం. ప్రాణత్యాగాలు చేసే 11 మంది. కానీ ఒక కుటుంబం మాయ మాటలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. పేదవానికి కనీసం ఇవాళ అమరవీరుల స్థూపం కాదు కదా, పేదవానికి ఉద్యోగం వచ్చిన దాఖలాలు లేవు, రైతులకు చేసింది ఏం లేదు. కానీ అందుకని మీ అందరికీ విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నాకు మోడీకి సంబంధించిన ఎలక్షన్, కేసీఆర్కి సంబంధమే లేదు. ఆయనందరాన్ని కనిపించుకొని నాకు 16 సీట్లు వస్తే నేనేదో అయిపోతా అని చెప్పి మొన్నటి వరకు నిన్న మాట మార్చిండు, ఉన్న పదవి పోతలేమని చెప్పి నాకు ప్రధానమంత్రి పదవి అవసరం లేదండి. నిన్నటిదాకా 15 రోజులకి నా కొడుకు బిడ్డ మా నాయన ప్రధానమంత్రి అవుతుందని చెప్పిండు. ప్రధానమంత్రి ఎందుకు కావద్దన్నాడు, టీవీ నరసింహ అయినప్పుడు మా నాయన ఎందుకు కావద్దన్నాడు. మరి ఇవాళ ఆయన నాకు అవసరం. ఎందుకంటే సర్వేలలో చూస్తే మన 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జీవన్ రెడ్డి గారు ఎట్లా గెలిచినాం, మేము పార్లమెంట్ ఎన్నికల్లో 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 2 సార్లు ఆయన కేసులు కదా, ఒక్కసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి వేయండి. తెలంగాణ మనుషులు మంచి మనుషులు అని చెప్పి చాటుకోండి. మీరు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఆ రుణం తీర్చుకుంటూ న్యాయనే కనీస ఆదాయ పథకం, పేదవానికి నెలకు 6000 ఇచ్చే పథకం, సంవత్సరంలో 34 లక్షల మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది. అలాగే రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా రుణమాఫీతో పాటు ఏ రైతు కూడా బ్యాంకులలో లోన్ కట్టకపోతే కేసులు పెట్టకుండా పుట్టి మామూలు కేసులు పెట్టే విధంగా ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమం ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏంటంటే పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఎమ్మెల్యేగా మంత్రిగా ఏ విధంగా చేశానో ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఒక ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ కాదు, కొన్ని ఐటీ కంపెనీలు రావడానికి కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. కేంద్ర ప్రభుత్వం ఒప్పించి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నది కాబట్టి చదువుకున్న ఉద్యోగాలు రావడానికి రాహుల్ గాంధీ గారు తరఫున ప్రధానమంత్రి అయిన తర్వాత డిసిజన్లు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తాయి.